సౌత్ ఇండియన్ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఇది వచ్చేసి రీసెంట్ గా నార్త్ ఇండియన్ ఎవరైతే ఉన్నారో ఫిలిం ప్రొడ్యూసర్స్ అలాగే థియేటర్ ఓనర్స్ అసోసియేషన్స్ వీళ్ళందరితో నిన్న ఒక డిస్కషన్ జరిగింది. మన సౌత్ ఇండియా నుంచి ఇటు మన ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో ఫిలిం సంబంధించిన వాళ్ళు అండ్ అటు తమిళనాడుకి, కేరళకి అండ్ కర్ణాటకకి ఈ మూడు మొత్తం సౌత్ ఇండియా మొత్తం అందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్ లో మెయిన్ గా అంశాలు ఒకటే అడిగారు, మీరు ఏదైతే మూవీ రిలీజ్ చేస్తున్నారో ఆ మూవీని ఓటీటీలోకి 8 వీక్స్ వరకు అయితే తీసుకొని రాకండి అనేది చెప్పడం జరిగింది. సో 8 వీక్స్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయండి, దీని ద్వారా థియేటర్లు కూడా సస్టైన్ అవుతాయి అని చెప్పైతే వాళ్ళొక అంశాన్ని అయితే తీసుకొని వచ్చారు ఈ నార్త్ ఇండియన్ ఎవరైతే ఉన్నారో పీవీఆర్ గానీ వీళ్ళందరూ కూడా. సో దీన్ని అయితే యథావిధిగా తిరస్కరించడం జరిగింది మన సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్స్. మా దగ్గర ఇలాంటివి వర్కౌట్ కావు, మా మూవీ రిలీజ్ అయిన 4 వీక్స్ లోనే మీ మూవీ ఓటీటీకి ఇచ్చేస్తాము, ఎందుకంటే మా థియేటర్లో మా మూవీ రన్ అయితే లేవు కూడా మాకే గ్యారెంటీ లేదు, ఎందుకంటే మేము మూవీ మీద కంటెంట్ కన్నా ఆ మూవీ కాంబినేషన్ అలాగే ఐప్ మీద డిపెండ్ అయ్యి మూవీ మీద డబ్బులు సంపాదించుకుంటాం, మాకు ప్యాషన్ లేదు. సో మాకు ఇలాంటివి ఏం చెప్పకండి అని చెప్పి ఇండియా దాన్ని తిరస్కరించడం అయితే జరిగింది. అంతే కదా, ఒక 8 వీక్స్ ఆగి మూవీ ఓటీటీలోకి ఇస్తే ఏమైతుంది, ఆడియన్స్ చూస్తారు కదా చూసేవాళ్ళు. ఇప్పుడు 4 వీక్స్ లోనే వచ్చేస్తుందని చెప్పి జనాలకి ఇంట్రెస్టే రావట్లేదు థియేటర్కి వెళ్ళి చూడాలంటే. ఎందుకు వెళ్తారు చెప్పండి? ఇంకా 4 వారాలు అయితే మూవీ ఫోన్లో చూసుకోవచ్చు హెచ్డి క్వాలిటీలో. ఆ థియేటర్కి వెళ్ళి ఆ టికెట్ రేట్లు చూస్తే 299 రూపాయలు, 500 అట్లా ఉంటాయి. హైక్స్ అడుగుతారు. ఇంకా మళ్ళీ ఇవన్నీ చూసుకొని జనాలు థియేటర్కి వెళ్ళడం మానేస్తారు. వీళ్ళు ఇంకా ఓటీటీకి ఇలాంటివి ఇంకా ఆపడం వల్ల జనాలు ఇంకా థియేటర్కే రారని చెప్పాలి. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి. మరి దీని వల్ల సింగిల్ థియేటర్లు అయితే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో చూసాను, ఆ థియేటర్లో మూవీ రన్ అవుతుంది 1% రన్ అవుతుందంట. ఒక్కరికి మొత్తం మూవీ అయితే వేపించాడు. కొన్ని థియేటర్లో 10 మంది లేకపోతే ఇక్కడ చూసి 1% ఉన్న కూడా షో అయితే వేస్తున్నారు, ఎందుకంటే అంత దీంట్లోకి వచ్చేసింది సింగిల్ థియేటర్లో. మరి మీరేమంటారు దీని మీద?